చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పుంజుకుంటోందంటూ తెలిపారు. బీఆర్ఎస్ బలం పెరుగుతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి ఫంక్షన్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి ఫంక్షన్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి ఫంక్షన్ లేదు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పుంజుకుంటోంది అంటూ తెలిపారు. బీఆర్ఎస్ బలం పెరుగుతోందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. అసలు ఆమె ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది, బీఆర్ఎస్ పుంజుకుంటోంది అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. అసలు దీని వెనుక కారణం ఏంటంటారు? శ్రీజ, కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. వారిపై క్షేత్రస్థాయిలో కూడా బలం పుంజుకుంటుందని చెప్పేసి అటు రేణుకా చౌదరి సన్నిహితుల వద్ద కూడా కొంత వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ కూడా రోజు రోజుకు పుంజుకుంటుంది. క్షేత్రస్థాయిలో కూడా వారి పనిచేస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి ఆమె అంటే ఇండైరెక్ట్ గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చనీయాంశంగా కూడా మారినట్లు కూడా మనకు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ కామెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. వారి పార్టీ అధికారంలో ఉంది, వారే ప్రతిపక్ష పార్టీలపై మాట్లాడడం కొద్దిగా చర్చాంశంగా కూడా మారినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై మరి బీఆర్ఎస్ రోజు రోజుకు పుంజుకుంటుంది అనే వ్యాఖ్యలు కూడా కొంత రాజకీయంగా కూడా దుమారం లేపినట్టు కూడా మనకు తెలుస్తుంది. అటు కాంగ్రెస్ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ ఉదయ్.